ఈ మధ్య కాలంలో చాలామంది మిద్దె తోటలపై ఆసక్తి చూపుతున్నారు. మొక్కలు పెట్టిన కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. ఆ తర్వాత భవనం పైకప్పుపై ప్లాస్టరింగ్ లేవడంతో నీరు లోపలికి దిగుతుంది. దీంతో మళ్ళీ ప్లాస్టరింగ్, వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. అందుకే మిద్దె అద్దెల పాటు పెట్టాలనుకునేవారు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాల్సి వస్తే పైకప్పు సురక్షితంగా ఉంటుందని సివిల్ ఇంజనీర్లు అంటున్నారు. దెబ్బతినగల కారణాలు చాలా రీజన్స్ ఉన్నాయి. ఇందులో మొదటిది నీటి లీకేజ్. కుండీల్లో ఎక్కువైన నీరు లీక్ అయి అడుగున పేరుకుంటుంది. బరువైన కుండీ చాలా రోజులుగా ఒకే చోట ఉంటే ఆ తేమ పైకప్పుల్లో ఇంకిపోతుంది. కుండీల్లో పై మట్టి పొడిగా ఉంటే వేలు పెట్టి చూస్తే లోన తడి అనిపిస్తే నీరు పోయిన అవసరం లేదు. వేసవిలో తప్పితే మిగతా రోజుల్లో 2 రోజుల వరకు ఆ తడి సరిపోతుంది. కుండి కింద తప్పక ఓ ప్లేట్ పెట్టాలి. పైకప్పుల్లో మట్టి తడిస్తే అదే కప్పు సంరక్షితంగా బరువు కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రూఫ్పై సిమెంట్ ప్లాట్పై కట్టే దానిపై సిమెంట్ కుండీలు పెట్టవద్దు. ఇటుకలతో గొల్లు కట్టి పోయొద్దు. ప్లాస్టిక్ లేదా బయోటిక్స్ కుండీలు వాడాలి. మూలలకు మట్టి చేరకుండా చూడాలి. 20% వరకు మట్టి, మిగతాది సేంద్రియ ఎరువు, కోకోపిట్ వాడితే బరువు పడదు, చువ్వలు తేలడం. భవిష్యత్తులో మరో అంతస్తు వేయాలని అనిపిస్తే పిల్లర్లు, మెట్ట చువ్వలు బయటికి తీసి వదిలేస్తారు. ఇవి తుప్పుపట్టి లోపలికి చువ్వలను దెబ్బతీస్తాయి. అందుకే చువ్వలని కట్ చేయాలి. గాలి, నీరు, తీగల దిమ్మలు కట్టాలి. తుప్పు పడితే కాంక్రీటులను పట్టి ఉంచే సామర్థ్యం కోల్పోతాయి. డ్రైన్లు సరిగ్గా లేకపోవడం. భవనంపై పడిన నీరు వెంటనే బయటికి వెళ్ళే మార్గాలుంటాయి. వర్షం పడి ఆ నీరు బయటికి వెళ్ళకపోతే కుండీలు మట్టి తడిసి పైకప్పుపై రెట్టింపు భారం పడుతుంది. నీటి మార్గాన్ని కుండీలు అడ్డుపడకుండా చూడాలి. డ్రైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పొదల్లో మాల్చింగ్ షీట్స్ వేయించుకుంటే మట్టి బురద మారదు, కలుపు పెరగదు. ఎయిర్ గ్యాప్లు. పైకప్పులు వేసినప్పుడు వైబ్రేటర్లు సరిగ్గా దెబ్బతినకపోతే కొన్నాళ్ళుగా అక్కడ ఉబ్బెత్తుగా వస్తాయి. అయితే వైర్ గ్యాప్లు, నీరు గ్యాప్లు వెళ్తే రోజు తరబడి ఉంటుంది, లోనికి ఇంకుతుంది. ఎయిర్ గ్యాప్లు తొలగించి లోపల కాంక్రీట్లు బలంగా లేకపోతే మళ్ళీ చిప్లింగ్, వాటర్ ప్రూఫింగ్ చేయించాలి. జాగ్రత్తలు. కుండీలను బీమ్స్పై పెట్టడమే ఉత్తమం. కప్పు కింది భాగంలో తడి పొగలను గుర్తించాలి. గోడలపై పొగుళ్ళు ఎంత లోతున్నాయో పరిశీలించాలి. 15 ఏళ్లుగా దాటిన భవనంపై మిద్దె తోట పెంచాలనుకుంటే ఇంజనీర్లు పైకప్పు సామర్థ్యం తనిఖీ చేయించాలి. రీబౌండ్ హ్యామర్ పరీక్షతో కాంక్రీట్ సామర్థ్యాన్ని చెబుతుంది. కుండీలు నేరుగా పెట్టడం. కుండీలను ఎప్పటికప్పుడు నేరుగా పైకప్పులు పెట్టద్దు. అలా చేస్తే బరువు ఒక దగ్గరే పడుతుంది. 3 నుంచి 6 అంగుళాల ఎత్తులో స్టాండ్పై కుండీలు పెట్టాలి. కింద చెత్త, తడి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అతి బరువు మంచిది కాదు. భవనంపై పైకప్పు చదరపు మీటర్కు 150-200 కిలోల బరువు మోసే సామర్థ్యం ఉంటుంది. ఇది నడవడానికి, తాత్కాలిక అవసరాలకు ఉద్దేశించింది. కొందరు గుత్తేదారులు ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో స్లాబ్ మందాన్ని తగ్గిస్తుంటారు. దీంతో సామర్థ్యం తగ్గుతుంది, బరువు